శ్రీ విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో మనం ప్రదోష వ్రతం గురించి తెలుసుకుందాం। శివుడికి సంబంధించినటువంటి ప్రదోష వ్రతము అనేది మనం వింటూ ఉంటాం। ప్రతి మాసంలో కూడా ఈ ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు। సూర్యాస్తమయం నుంచి 2:24 సమయాన్ని మనం ప్రదోష కాలం అంటూ ఉంటాము। త్రయోదశి నాడు కలిగేటువంటి ప్రదోషాన్ని మనము మహాప్రదోషము అంటూ ఉంటాం అన్నమాట। ఈ సమయంలో గనక ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివుడికి అభిషేకాలు చేస్తూ ఇలా చేస్తూ గనక మనం శివుడిని ఆరాధిస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు మన శాస్త్రాలు చెప్తున్నాయి। త్రయోదశి వ్రతాన్నే మనము ప్రదోష వ్రతము అంటాం। ప్రతి నెలలో కూడా 2 త్రయోదశులు వస్తూ ఉంటాయి, ఒకటి శుక్లపక్షంలో ఇంకోటి కృష్ణపక్షంలో। మరి త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు గనక త్రయోదశి కలిసి వస్తే అది చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని, ఇప్పుడు కనుక మీరు త్రయోదశి వ్రతాన్ని చేస్తే మరింత ఫలదాయిని అనేసి అంటూ ఉంటారు। ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి ఆలయంలో జరిగేటువంటి అభిషేకాలు దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయి। ముఖ్యంగా ఈశ్వరుడికి జరిగేటువంటి అభిషేకంతో పాటు నందీశ్వరుడికి జరిగేటువంటి అభిషేకాన్ని వీక్షించే భక్తులకు చాలా పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్ముతూ ఉంటారు। అంటే మామూలుగా వేరే కాలాల్లో చేయరు। శనివారం నాడు కనుక ప్రదోష సమయాన శివారాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులన్నీ పొందుతారు। శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు। అంటే శని ప్రదోష సమయాన కనుక మీరు శివారాధన చేస్తే మీకు కర్మ వలన వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోయి అవన్నీ సంహరించబడి మీకు ఉత్తమ గతులన్నీ కూడా మీకు లభిస్తాయి। కాబట్టి మీరు ఈ ప్రదోష కాలంలో చేసేటువంటి శివాభిషేకము అలాగే నందీశ్వరుడికి చేసేటువంటి అభిషేకము మీరు చాలా విశేష ఫలదాయిని। దీన్ని మీరు ఖచ్చితంగా వీక్షించడము మీ పేర్ల మీద చేయించుకోవడము ద్వారా ఈ ప్రదోష యొక్క ఫలితాలని మీరు విశేషంగా పొందగలుగుతారన్నమాట। అలాగే విధాత పీఠంలో ప్రతి ప్రదోషంలో త్రయోదశి నాడు కూడా ఇక్కడ శివాభిషేకము దానితో పాటు నందీశ్వర అభిషేకము జరుగుతూ ఉంటుంది। మీ పేర్ల మీద కనుక మీరు పూజ చేయించుకోవాలనుకుంటే అలా సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టేయచ్చు, లేదా మంత్లీ 2 త్రయోదశులు వస్తుంటాయి, ఆ రకంగా కానీ కట్టచ్చు। దీనివల్ల నా విశేషమైనటువంటి ఫలితాలని పొందొచ్చు। ఓకే, వివరాలకు సంప్రదించండి। శుభం।